UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ ఊరు అమ్మాయిలు ఈ ఊరు అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవాలని జియో పాస్ చేయాలి. సో అది ఆంధ్ర కానీ తెలంగాణ ఎవడికైనా తెలుగుడికి అయితే క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంది. సో డీజే టిల్లు ఈ ప్యాటర్న్లో ఉంది అని అన్నారు. సో దానికి ఏం చెప్తారు? ఏం లేదండి, అసలు ఇన్స్పిరేషన్ లేదు. ఎందుకంటే ఈ బుచ్చుతనాల ఏసాలకే ఎవరు ఇవ్వట్లేదు పిల్లని. నీ వల్ల అయితే లేదని చెప్పు సర్పా. లైఫ్లో ఎప్పుడైనా పడిందన్నా చదువుకున్న అమ్మాయి? నేను చదువుకోలేదు కాబట్టి అందరూ చదువుకున్న వాళ్ళనే పడేసిన నేను. పిండేసా జ్యూస్ మొత్తం పిండేసా. మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు సినిమా చూసినప్పుడు ఇంటర్వెల్ టైం అప్పుడు ఓకే మీకు గూస్ పింపుల్స్ రాకపోతే నన్ను అడగండి. ఓకే అంత అంత మంచిగా అవసరం లేదు. గూస్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ వస్తాయి మీకు. ఓకే ఉరుకు పటేలా ఉరుకు. అరే పోరా, మస్తుంది, టైం పాస్ ఉంది. వినాయక చవితి రోజు హాలిడే, సండే హాలిడే, అన్ఫిట్ చెప్తే వర్త్ మామా, వర్త్ వర్మ అన్నట్టు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రాన్ని. మరి రైట్, నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో మంచి కంటెంట్ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత. సో అలాంటి మంచి కంటెంట్తో వస్తున్నారు. ఈ మధ్య నా మాటలు మీరు నమ్మట్లేదు, అందుకని మూవీ టీంతో వచ్చేసా. సో వాళ్ళ మాటలు అడిగేద్దాం. మరి హాయ్ 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 హాయ్. సో ముచ్చటగా ఉన్నారు. బట్ నేను ఎప్పుడు వచ్చినా ఏదో కొత్త కాన్సెప్ట్ తెస్తానేమో అని వెయిట్ చేస్తాను. సో అలాగే ఈసారి కూడా కొత్త తీసుకొచ్చాను. మరి మీకు ఇబ్బంది అయినా అటు ఇటు కొంచెం సరిపెట్టుకోండి. ఏంటది చెప్తా. ఏంటి పోయి ఎలా ఉంది? దీని పేరు చెప్తా. చూడా, మన పాత రోజుల్లో చూసినవే. ఎంత కలిపినావు అంటే కొబ్బరి బొండాల్లో కలపడం చూసా, దీనిలో కూడా కలుపుదాం ట్రై చేసి. ఇదే మెయిన్, అవునా? ఇదే మెయిన్ కొడితే సోడా విత్ సెలబ్రిటీ. ఓ సోడా దీని పేరు. ఓకే. సో మీరు తాగుతూ మనం మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది నార్మలే కదా? నార్మలే, కలపలేదు. అయితే కలిపి ఇంటర్వ్యూలు అవ్వాలి ఇంకా చాలా. ఓకే డన్. సో ఫస్ట్ అయితే కొట్టే ముందు స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్కరు కొట్టి ఓకే ఓకే సోడా విత్ సెలబ్రిటీ స్టార్ట్ అని చెప్పుదాం. స్టార్ట్ చేద్దామా? సోడా విత్ సెలబ్రిటీ ట్రై చేస్తున్నా, చూద్దాం. సూపర్ సూపర్, అయిపోయింది. సూపర్. రైట్, cheers. యా ప్రెస్ Yes, with this finger. Crazy. సూపర్ చలో సూపర్. Cheers. చలో స్టార్ట్ చేసేద్దాం మరి. Cheers. cheers హరీష్. Cheers. ఉరుకుదామా? Cheers, Rajesh. Right, ఓ రాజేష్, సారీ రాజేష్. డన్. ఉరుకుదాం. ఉరుకుదాం. ఆడియన్స్ లో చూసుకుంటే ట్రైలర్ వచ్చిందండి, చాలా క్యూరియాసిటీ అయితే స్టార్ట్ అయిందబ్బా. బట్ నేను అది చెప్తుంటే వాళ్ళేమో చూస్తున్నారు, బట్ అన్నీ అలాగే అంతవన్నా నువ్వు ఏంటి కొత్తగా ఉంది అంత అన్ని ట్రైలర్లు అలాగే చూపిస్తారు, వాల్యుయేషన్ మ్యాటర్ ఉండట్లేదు అంటారు. సార్ మీ మూవీ గురించి మరి మీరు చెప్పాలి. నువ్వు ఉరికావా ఉరికించావా? ఇదైతే ఫస్ట్ చెప్పు. ఫస్ట్ ఉరికించా, తర్వాత ఈమె ఉరికిపిస్తుంది. అదైతే ట్రైలర్లో అర్థమవుతుంది అంతే. సో చాలా ట్విస్ట్ అయితే అనిపిస్తుంది. ఫస్ట్ డైరెక్టర్ గారికి వెళ్దాం. అంటే ఎలా అంటే నీలో నాకు ఒక ఆవేశం కనిపించింది. మొన్న ప్రసాద్ ల్యాబ్లో మాట్లాడేటప్పుడు కూడా ఒక క్లారిటీ కనిపించింది. అంటే సో ఏంటి ఈ స్టోరీ, ఇప్పుడు జనాల్లోకి ఎలాంటి స్టోరీ కావాలో బాగా ఆలోచించి ఒక స్టోరీతో దిగుతాం. సో ఈ స్టోరీతో జనాలకు రీచ్ వెళ్తుందని ఎలా అనుకున్నారు మీరు? అంటే ఇప్పుడు యాక్చువల్లీ తేజస్ నమ్క నా దగ్గర వేరే 2-3 స్క్రిప్ట్స్ ఉండే. అది ఐ థింక్ ద ఫస్ట్ వన్ వాజ్ రొమాంటికా, దట్ ఒకటి ఒక లవ్ స్టోరీది ఒకటి ఉండేమాట. కానీ మీరు అన్నట్టు అది అంటే ఎక్కుతలేదు జనాలకి. ఇప్పుడు అది వాళ్ళు ఓటీటీ లోపట, వేరే థియేటర్స్ లోపట వేరే సినిమాలు చూసి అందరికి ఇప్పుడు ఆనతలేదు. సో అది ఇట్ షుడ్ బి సంథింగ్ వెరీ హార్డ్ హిట్టింగ్. ఓకే. సో ఈ లైన్ ఉన్నప్పుడు మేము దీని గురించి ఒక 2-3 months డెలిబరేట్ చేసి ఫైనలీ వద్దోలే, లవ్ స్టోరీ తర్వాత తీస్తాము, యాక్షన్ స్టోరీ కూడా తర్వాత తీస్తాము, ఈ రిస్క్ ఉన్నా మనం కొంచెం లెట్స్ ట్రై దిస్ పర్టికులర్ డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పి మేము ఇది ముందుకు తీసుకున్నాం. రిస్క్ ఉన్నవి సక్సెస్లు కూడా అవుతున్నాయి. రిస్క్ ఉంటేనే అది రిస్క్ ఉంది. అండ్ అన్న మీ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, మాట అవ్వచ్చు, సూపర్ అనిపిస్తుంది. అండ్ అందరికైతే చాలా కనెక్ట్ అయ్యారు.
సో మీ రోలు యాజ్ పర్సనల్గా చూసుకుంటే ప్రతి ఒక్క ఊర్లో ఉన్న ఒక అబ్బాయికి బాగా కనెక్ట్ అయినట్టుంది. కనెక్ట్ అవ్వాలే, అయ్యింది ఆల్రెడీ. సో మీకు అది చెప్పేటప్పుడు మీరు ఇమాజిన్ చేసుకుంటారు కదా, ఎందుకంటే చాలా స్టోరీలు విన్నారు. సో ఎలా అనిపించింది ఇది ఫస్ట్? అంటే యాక్చువల్లీ చాలా స్టోరీస్ వచ్చినాయి వెళ్ళిపోయినాయి, అది ప్రాబ్లం కాదు. వివేక్ కథ చెప్పినప్పటి నుంచి ఫిక్స్ ఇదే పటేలా క్యారెక్టర్ అనేది ఒక క్యారెక్టర్ అని నిలబడాలి అనేది రాసుకున్నారు. అవును. సో ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఓకే ఓకే అని దాన్ని డెవలప్ చేసుకుంటా జనాలకి ఎక్కేటట్టు, జనాలకి రిలేటబుల్ ఏంటి, మనం చిల్ క్యాండిడేట్లు అమ్మాయిలను కలబడతాం, అది రెగ్యులరే. కానీ దీంట్లో ఏంటి వెరైటీ అనేది కదా, అది దట్స్ క్యారెక్టరైజేషన్. సో అది బాగా వచ్చినప్పుడు ఇట్స్ ఓకే. అండ్ ఈ లాంగ్వేజ్లో మాట్లాడడం అంటే జనాలకు బాగా ఈ లాంగ్వేజ్ ఈ మధ్యకాలంలో కనెక్ట్ అయింది. బలగం తర్వాత అలా డిజిటల్లో ఈ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ బాగా కనెక్ట్ అయింది. మళ్ళీ అదేనా, మళ్ళీ డిజిటల్. సో అంటే అలా కనెక్ట్ అయింది ఇప్పుడు ఆ లాంగ్వేజ్ అన్న లాంగ్వేజ్ బట్టు. అంటే లాంగ్వేజ్ అంతే కదండి, ఇప్పుడు తెలంగాణ యాస అనేది అంతే. కానీ ఈ సినిమాలో తెలంగాణ యాస అనేది పట్టి చెప్పలేదు. ఇది మనం జనరల్గా ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే మాట్లాడుకుంటాం. సో అది ఆంధ్ర కానీ తెలంగాణ ఎవడికైనా తెలుగుడికి అయితే క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంది. సో దాంట్లో ఇబ్బంది లేదు, అందరికి ఎంజాయ్ చేస్తారు, అదైతే క్లారిటీ. ట్రైలర్ వచ్చినప్పుడు కొంతమంది జర్నలిస్టులు కూడా అడిగారు, కొంత మీడియా కూడా అడిగింది. సో డీజే టిల్లు ఈ ప్యాటర్న్లో ఉంది అని అన్నారు. సో దానికి ఏం చెప్తారు? ఏం లేదండి, అసలు ఇన్స్పిరేషన్ లేదు. ఎందుకంటే వివేక్ ఎప్పుడో రాసుకున్నాడు, ఎప్పుడో చెప్పింది ఇది. మేము ఏదో సినిమా చూసి మేము అసలు ఏమీ లేదు. ఇన్స్పిరేషన్ ఎంత కనీసం 0.1% కూడా లేదు. పాపము ఆయన ఇంత బాగా చేశాడు కాబట్టి అలా ఎక్కిపోయిందేమో జనాలకు. కానీ మా ప్రయత్నం మాది అంతే. పటేలా ఇస్ తేజస్, దట్స్ ఇట్, సింపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే మన సునీల్ గారిది ఆ సినిమా ఉంది కదా, రాజమౌళి గారి సునీల్ గారిది మర్యాద రామన్. సో గడప దాడితే తలకాయ నరికేస్తారని ఒక ఇది ఉంది. నాకు అంత ఆప్షన్ లేదు. అలాగే మీరు హాస్పిటల్ బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలీదు. అది ఎవరు చెప్పారండి మీకు? హాస్పిటల్ బయటికి వెళ్తే నేను గెస్ చేసింది, మీరు గెస్ చేస్తున్నారు. అది జనాలు September 7th చూస్తే కానీ అర్థం కాదు. ఓకే. సో ఓకే, ఆ వెర్షన్లో ఉంది కదా, కొంచెం బయటికి ఎటైనా వెళ్ళే పని అయిపోద్ది అనేటట్లు. సో ఈ వెర్షన్లో ఎలా అనిపించింది? కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి, కాదనట్లేదు, ఓపెన్గానే చెప్తున్నాను. కానీ సిమిలారిటీస్ ఉంటాయి. కానీ ద స్క్రీన్ ప్లేస్ ఆర్ వేర్ మన థ్రిల్లర్ కామెడీ జానర్ అనేది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది 100%. సూపర్. అంటే అన్న ఈ మధ్యన వచ్చిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక దానికైతే కనెక్టెడ్ ఉంటాయి, లేకుండా ఎక్కడి నుండి ఎన్ని స్టోరీలు తెచ్చి ఎక్కడికి వస్తాయి. ఇప్పుడు మీ స్టోరీ కూడా మాకు కనెక్ట్ అవుతాయి కాబట్టి థియేటర్కి వస్తాం అంతే. మేము రాసినప్పుడు కూడా పాపం ఆయన రాసినా ఏది రాసినా ఎవడు రాసినా రిలేటబిలిటీ ఉండాలి. రిలేటబిలిటీ లేకపోతే నేను ఏదో కొత్తగా చేస్తానంటే నువ్వు ఒకటి హోమ్ థియేటర్లో పెట్టుకుని చూసుకో, అయితే అంతే, సింపుల్. సూపర్. లైఫ్లో ఎప్పుడైనా పడిందన్నా చదువుకున్న అమ్మాయి? ఏది చదువుకున్న అమ్మాయి లైఫ్లో? నేను చదువుకోలేదు కాబట్టి అందరూ చదువుకున్న వాళ్ళే పడేసిన నేను. మనం తగ్గే క్యారెక్టర్ కాదు అసలు. సో ఇక్కడికి వెళ్దాం, పాపం చాలాసేపు నేను సోడా పెట్టుకుని కూర్చోను. సో హాయ్, లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అంతకుమించి నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టరైజేషన్ అండ్ మా పటేల్ని ఉరికించారు, సో ఎలా అనిపించింది? సో when Vivek narrated this story to me, the character I find it's very interesting character, and the graph of the character was very nice. You know, there are shades of this character. You cannot only see a pretty girl there, you'll see different shades and different moods. So that was very attractive, and I loved that thing about my character in the film. And Teju's also your partner on screen. Yeah. So yeah, on screen. On screen. So ఎలా అనిపించింది? How do you feel? Yeah, it's nice working. As an actor, it was wonderful. Yeah. How did you find the fact that you made him run in the movie? Yeah, it was amazing. Because that is something that I wanted to. You know, that is, I can say the character, if you see that there is a scary part and I'm there with knife and he's running, I'm behind him. So it's a very interesting part because that can only happen on screen. Right. అండ్ ఏ స్టోరీలో అయినా మనం చేస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం స్టోరీ అంతా నచ్చితేనే చేస్తాం, బట్ ఒక పాయింట్ మనకి అబ్బా ఏం వచ్చిందిరా ఈ సీను అనే ఒక సీన్ ఉంటుంది. అలాంటి సీన్ ఏదండి ఇది?
2-3 ఉన్నాయండి. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అది కూడా నేను చెప్పేస్తే ఎలా మరి? మా వాళ్ళ కోసం ఏదో లాగదన్నా నువ్వు రావుతావు, రీల్ వేస్తావు, వాళ్ళకి గాలి వేస్తావు. రావట్లేదు. 7 సెప్టెంబరే మీకు. సో అప్పటి వరకు ఉరికించడమే అంటారా? అంతే. కాదు అంటే ఈ టైటిల్ కూడా కొంచెం మీరు రిలేటెడ్గా చెప్పారంటారు. పటేలా అని పెడితే జస్ట్ ఉరుకు పటేలా అని పెడదాం అని అన్నారంట. సో ఏంటంటే స్పాంటేనియస్గా మీరు కొన్ని యాడ్ చేసేస్తుంటారా? అంటే అంతేగా మరి, ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. సో పటేలా అని వివేక్ క్లియర్గా పటేలా అనేది ఫిక్స్. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ మాము వీడిని పటేలా వీడు పెద్ద పటేలాగా వీడి మంచి బతుకుతున్నాడు, వీడు పటేలా లెక్క అని చెప్పి వాడు మనోడు రాసినప్పుడు పటేలా అని అన్నాడు. అప్పుడు కాదు క్యారెక్టర్ పేరే పటేలా అని మా వాళ్ళు రాసుకున్నప్పుడు ఇది సినిమా ఇస్ ఆన్ రన్ అన్నప్పుడు తెలంగాణలో ఉరుకు అంటారు కదా, సో ఉరుకు పటేలా అని అప్పుడు పెట్టినాం. సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే మీ పోస్టర్లు, మీ వైబు ఒక 2 బిగ్గెస్ట్ సినిమాలకి బాగా కనెక్ట్ అవుతాయి అని అన్నారు. సో ఇందాక మనం మాట్లాడుకున్న డీజేటీల్ 2 బిగ్గెస్ట్ సినిమాస్ అంటే 2 పెద్ద సినిమాలు వచ్చాయి సక్సెస్. అంటే చిన్న సినిమాలు అనుకుని పెద్ద సక్సెస్. సో ఒకటి డీజేటీల్లో అంటారు. ఈ పోస్టర్ బాగా నాకు హనుమాన్కి బాగా కనెక్ట్ అయింది. అంటే ఆ లుక్ అనిపించింది. ఒకటే మొత్తం సినిమాకి అనట్లేదు నేను. స్టిల్ ఒకటి డీజేటీల గురించి ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు మేమిద్దరము స్టోరీ రాసుకొని మాకు ప్రొడ్యూసర్ గారు దొరకక ముందు మేము ఒక ఫలానా ప్రొడ్యూసర్ల దగ్గర మేము ఈ స్టోరీ నరేషన్ ఇచ్చి మేము అందరికి చెప్పి వాళ్ళు మా దగ్గరకు వాపస్ వచ్చే లోపల అప్పుడే మేము ఫస్ట్ టైం డీజేటీలను చూసినాం మేము. ఓకే. ఇంకా మాకు అంతో ఇంతో కొంచెము డౌట్ఫుల్ ఉండేమాట. అంటే క్యారెక్టరైజేషన్ స్టోరీ అంత బాగుంది కానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది కొంచెం అంతో ఇంత డౌట్ ఉండే. కానీ మేము డీజేటీలు చూసిన వెంటనే మాకు ఓకే ఫైన్, యాజ్ లాంగ్ యాజ్ కామెడీ ఈజ్ దేర్, యాజ్ లాంగ్ యాజ్ ట్విస్ట్ ఇస్ దేర్, యాజ్ లాంగ్ యాజ్ గ్రిప్పింగ్ ఉంది, ఎంటర్టైనింగ్ ఉందంటే జనాలు తీసుకుంటారు అనేది మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఈ ముక్క నేను ఎందుకని చెప్తున్నా అంటే అది చూసి మేము ఇదేం రాయలేదు, అది రాసే మేము రాసే అనుకుంటారంటే అది చూశారు కాబట్టి, ముందు చూశారు కాబట్టి దానికి ఎలా అనుకుంటారు, అది ముందు వచ్చింది కాబట్టి అది మీరు పోల్చుకుంటున్నారు అంతే. మనం సినీప్లెక్స్ లో చూసినామా, సినీప్లెక్స్ లో చూసి మేము బయటకు వచ్చి ఫైన్ మాకు ఒక వ్యాలిడేషన్ దొరికింది మా స్టోరీకి అనుకున్న ఒక 6-7 months తర్వాత మేము ప్రొడక్షన్ స్టార్ట్ పెట్టినాం. సో అండ్ అంటే మీరు డైరెక్టర్ చూసుకుంటే ఏదో డైరెక్టర్ హీరో అనే ఒక బాండింగ్ కాకుండా ఫ్రెండ్స్ అనే ఒక బాండింగ్తో వచ్చారు. తను కూడా ప్రెస్ మీట్లో ఏమన్నారంటే పిండేసా జ్యూస్ మొత్తం పిండేసా అన్నారు కదా. జ్యూస్ అన్నారు కదా. సో అంటే ఒక యాక్టర్ నుండి జ్యూస్ పిండాను అని ఒక డైరెక్టర్ అన్నారంటే తన నుండి ఎంతవరకు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాననే ఒక ధైర్యంతోనే మాట అంటారు. అవును, జనరల్ మాట ఆ వెర్షన్. సో ఆయన చెప్పే సీన్స్, ఆయనకి కావాల్సిన వెర్షను ఇవ్వడానికి మీరు ఏమైనా కష్టపడ్డారా? అంటే బేసిక్గా ఏంటంటే మా ట్రావెల్ ఎలాంటిదంటే ఒక 3-4 years ట్రావెల్. సో ఇప్పుడు డైరెక్టర్ తెలుసు వీడు ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు ఏంటి అనేది తెలుసు అన్నప్పుడు నాకు కొంచెం ఈజీగానే ఉంటుంది కదా. ఇప్పుడు నాకు తగ్గట్టే ఉంటుంది. ఇది క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఆబ్వియస్లీ హీ నోస్ అరే ఇట్లా చేస్తాడు ఇట్లా అంటే ఇట్లా ఓకే. సో అంత పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. సో హ్యాపీ మూమెంట్లో వెళ్ళిపోయింది, హ్యాపీలో వెళ్ళింది. అంటే ఏదో చాలా క్రియేటివ్ డిఫరెన్స్లు ఉండి మేము గొడవ పడ్డాము, అది అన్నీ ఉన్నాయి. దట్స్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు గొడవ పడకపోతే ప్రాబ్లం, గొడవ పడితే తిట్టుకున్నాము కొట్టుకున్నాము ఘోరంగా కొట్టుకున్నాము ఇట్లా అన్నాము అది ఇది అన్నీ జరిగినాయి. కానీ ఏంది అంటే బాగా రావాలి. నేను అనుకున్నది సరే ఓకే ఏంది మీటర్ ఏంది అది ఏమొస్తుంది. సో చాలా హెల్తీగే. కాకపోతే ఏంటంటే అసలు అనవసరమైన దానికి ఎందుకు అనే దానికి ఉండేది. బట్ ఇఫ్ యూ డోంట్ then the creativity is gone. Okay. If you compromise then it's gone. అంతే. దాని ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రతి వీకు ఒక 4-5 మూవీస్ వస్తున్నాయి. సో రావడం వల్ల ఏంటంటే ఆడియన్స్ ఫస్ట్లో ఇంట్రెస్టెడ్ ఉండరు, తర్వాత టాక్ తెలిసిన తర్వాత వెళ్తున్నారు అనమాట. అదే. సో అలా వచ్చిన వాళ్ళలో కొంతమంది ఇన్ని మూవీస్ వస్తున్నప్పుడు ఫస్ట్ మీ మూవీ ఎందుకు చూడాలని అంటే మీరేం చెప్తారు? నేను 100% చెప్తానండి. ఇది జనాలకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్. వాళ్ళు పాపం ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇన్ని బాధలు ఉద్యోగాలు చేసి ఏదో ఓ 2 గంటలు సినిమాకి వెళ్తే ఎంజాయ్ చేస్తారా, ప్రశాంతంగా ఉంటుందిరా, ఎంజాయ్ ఫ్యామిలీతో వెళ్తే నవ్వుకుంటారా, థ్రిల్ ఫీల్ అవుతాడు, ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాడు.
అదే మళ్ళీ అదే బాధలు చూపించాడు అనుకో, వాడు ఎందుకు వస్తాడు 150 పెట్టి. సో వద్దు, అటు రాకపోగా నలుగురు చెప్తాడు పోకరా బాబు అంటాడు. ఈ సినిమాకి ఎలా చెప్పారంటే, అరే పోరా మస్తుంది, టైంపాస్ ఉంది, వినాయక చవితి రోజు హాలిడే, సండే హాలిడే, 150 చెప్తే వర్త్ మామ, వర్త్ వర్మ అన్నట్టు వర్త్. సో ఎంటర్టైనర్. మంచి డేట్ కూడా ఎంచుకున్నారు. సో వినాయక చవితి రోజు హ్యాపీగా మార్నింగ్ అంతా విగ్రహాలు పెట్టుకుని ఆఫ్టర్నూన్ షోకి అని వెళ్ళిపోదాం. అంటే పొద్దున వెళ్ళవా? వాళ్ళు మనం కాదు, వాళ్ళు మనకి ఆ రోజులో సెట్ అయిపోద్ది. కరెక్ట్, అదే పూజల్లో ఉంటారు ఆబ్వియస్లీ. మీరు పూజ అయిపోగొట్టుకొని బయటికి వచ్చేసరికి మీకు టాక్ వస్తుంది మీ సెల్ ఫోన్లకి, అది ఇంకా పరిగెట్టడమే, తర్వాత థియేటర్లో వైపు పరిగెడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏ సినిమాకైనా ఈ మధ్యకాలంలో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. నాకు మీ మ్యూజిక్ చూస్తుంటే స్టార్టింగ్ నుండి ఆ బేస్ లెవెల్ పెంచుతూనే వచ్చినారు. దేనికి అంటే స్టోరీ ఎలా పెరుగుతుందో దాన్ని కూడా అలా వేసుకుని వచ్చారు. సో అంటే ఎవరినైనా చూసారా కొత్తగా మ్యూజిక్గా, లేకపోతే అతనే అని ఫిక్స్ అయ్యారా? ఇవన్నీ నేను ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్. కానీ మీరు మ్యూజిక్, మీరు ఇప్పుడు మీ మొదలైన మ్యూజిక్ ఏదైతే మీరు ఇప్పుడు ఇంకొక 2-3 రోజులలో 3వ పాట కూడా రిలీజ్ అవుతుంది. సో సినిమాలో ఉన్నది 3 పాటలు, అన్ని హిట్టే, అన్ని మంచి పాటలే. కానీ మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు సినిమా చూసినప్పుడు ఇంటర్వెల్ టైం అప్పుడు మీకు గూస్ పింపుల్స్ రాకపోతే నన్ను అడగండి. అంత మంచిగా గూస్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ వస్తాయి మీకు. మీరు అంత బాగా ఇచ్చింది మా మ్యూజిక్ డైరెక్టర్. ఒకటే మాట నేను చెప్తా, ఆయన మేము దగ్గరలో సినిమా స్టార్ట్ అయ్యే దగ్గరలో మేము వాట్ ఎవర్ అగ్రిమెంట్ అయింది, ఆయన ఒప్పుకున్నాడు చేయడానికి, లాస్ట్ మినిట్ పట్టుకున్నాం అనుకోండి. కానీ ఆయన అడిగింది ఒకటి మా దగ్గర నుంచి, మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వాల, ఈ సినిమాకి నేను స్కోర్ ఇవ్వాలని. అయితే ఒక్కొక్క సాంగ్కి ఆయన మాకు 3-4 వర్జన్లు ఇచ్చింది. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ విల్ గివ్. ఇంకా అంత అదృష్టం. వి వర్ స్పాయిల్డ్ ఫర్ చాయిసెస్. అంటే మాకు కష్టమైంది, ఆయన ప్రతి సాంగ్కి 3 వర్జన్ ఇచ్చేసరికి ఏది తీసుకోవాలా అని. సో అట్లాంటిది ఆయన మాకు సాంగ్స్ ఇచ్చి లాస్ట్ వరకు, ఇంకా ఇన్ఫాక్ట్ మేము సెకండ్ హాఫ్ మేము షూట్ చేస్తూ ఉంటే ఆయన 1-2 ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పంపించిండు. అది చాలా మంది అది ఆ ఫుటేజ్, ఆ మ్యూజిక్ తగ్గట్టు మేము ఎక్స్ట్రా ఫుటేజ్ షూట్ చేయాల్సి వచ్చింది. సో ప్రవీణ్ లక్కరాజు వాజ్ మా మొత్తం టీంలో లాస్ట్ మెంబర్ వచ్చింది ఆయననే. వర్త్ వర్మ వర్త్ చాలా బాగా ఇచ్చింది. అండ్ రన్నింగ్ అంటే హీరోగా మనం వస్తున్నప్పుడు ఒక మంచి మూవీతో వచ్చి తర్వాత ఒక సక్సెస్ కోసం వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు ఉంటాయి. సో ఈ మూవీకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రొడ్యూసర్ గారు, నాన్నగారు అనేటప్పుడు ఇంకొంచెం భయం కూడా ఉంటుంది. సో ఏంటి, ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే బేసిక్గా ఫస్ట్ జాగ్రత్తలు అని మన చేతిలో లేదండి. జాగ్రత్త అనేది లేనే లేదు అసలు. పీక్స్ అది ఇందనుకున్నది ఎంత అవుద్ది, అది అయిందా గట్టిగా చాట్ అయింది, తీసి చింపి చాట్ అయింది అది. అదైతే డౌట్ లేదు. బట్ చూసిన తర్వాత ఐ పెయిన్ వాట్ ట్రావెల్ వాజ్ 3-4 years and it was gone. వాట్ ఎవర్ ఇష్యూస్, వాట్ ఎవర్ దిస్ థింగ్ వీ హ్యాడ్. నాకు అసలు ఇంటికి వస్తే ఒక డాడీ, ఒక కొడుకు, ఒక నాన్న, అది రిలేషన్ పోయి ఇప్పుడు గొడవలే అవుతున్నాయి. ఏది ఏమో ప్రొడక్షన్. సో అది ఐ మిస్ దట్. సో బట్ ఐఎమ్ హ్యాపీ. సో అవర్ హోల్ టీమ్ ఇస్ హ్యాపీ. ఫైనల్లీ అంటే మనం అక్కడ చూసుకున్నాక ఓకే సేఫ్ అమ్మా, వర్త్ అని అన్నట్టు ఉంది. సూపర్. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. ఈ టైటిల్కి తగ్గట్టు డైరెక్టర్ గారు కూడా మిమ్మల్ని ఉరికించారు. ఎస్ ఆర్ నో? ఎస్. డిడ్ ఐ మేక్ ఎవ్రీవన్ రన్ ఆర్ నాట్? ఎస్. ఓకే, ఇప్పుడు ఆ ఉరికించే సీన్ ఒకటి చెప్పండి, సిచ్యువేషన్. సినిమా బ్రో, సెకండ్ హాఫ్ మొత్తం ఉరుకుడే ఉంటుంది, ఇంకేంది నాకు. ఓకే, సో వన్ సీన్ టెల్ విత్ అబౌట్ డైరెక్టర్. ద డైరెక్టర్ వన్ సీన్ కాదు, కానీ ఇప్పుడు ప్రమోషన్స్ లో బాగా ఉరికిపిస్తున్నాను నేను తను. ఇప్పుడు ఇన్ ప్రమోషన్, ఇన్ ప్రమోషన్ షూట్ అంతా ఏం లేదు, కానీ ప్రమోషన్ దాని ముందు నేను, దాని తర్వాత ఇది. పాపం నేను మెట్రో లోపల చాలా ఉరికిపించిన, ఎందుకంటే మెట్రో లోపల మాది యాడ్స్ వస్తున్నాయి. ఓకే, సో నేను ఖుష్బుని ఒక 4 సార్లు ఎక్కిపించి మళ్ళీ వాపస్ ముందు వెళ్ళి. సో ఆ సీన్, ఆ సాంగ్ మాది, ఆ టీజర్ వచ్చేటప్పుడు తను డాన్స్ చేయాలన్నమాట దాని ముందు.
సో పాపం మంచి టాస్క్లు ఇచ్చారు భయ్యా. నాకు సంబంధం లేదు, వాళ్ళే అలాగే సంబంధం లేదు. How he's coming up with these interesting ideas, oh my god. సో మొత్తానికి ఉరికించాను నన్ను ఒప్పుకోరు. No. అప్పుడు మీరు అది ఓకే క్లారిటీగా ఉండాలి, మా ప్రమోషన్ మాకుంటుంది. అంతేగా. సూపర్. అండ్ సెట్లో బాగా అల్లరి చేసాం. ఎస్ సార్ నో? ఎస్. అల్లరి మీనింగ్ చెప్పండి. Were you mischievous on the sets? Were you naughty on the sets? నాట్ ఎట్ ఆల్. బెబ్బే సైలెంట్. ఏం లేదు. మీరు మొత్తం సెట్లో ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ చెప్పమంటే ఏం చెప్తారు? ప్యాకప్. సారీ, వెరీ ఫన్నీ. అమ్మయ్యా ఇంటికి వెళ్ళి అమ్మయ్యో. సో ఓవరాల్ సెట్లో యువర్ ఫన్నీయెస్ట్ మూమెంట్? For me, funny would be whenever I am getting ready and once I'll go to the set, like, so my DOP is like, hair. So I'm every time I'm concerned and I'm looking at in my hair, like, is it fine, is it not fine? So yeah, that was funny part, because every time I'm done with makeup, I don't have any problem with makeup, but hair, every time I was looking for hair. Yeah. సూపర్. అండ్ యువర్ Yeah, is it fine or not fine? ఓకే, మీ పర్సనల్ లైఫ్లో సో ఇలాంటి ఉరికించే అబ్బాయి వస్తే పెళ్లి చేసుకుంటారా? Will you marry a guy? In your personal life, it's like this. No. Why? He's like the hero. Yeah. Why? What happened to Tejas? So if someone like Tejas comes, marry him, no? No. No. That must be a different breed. సో అలాంటి పీరియడ్ దొరకలేదు మీలాంటి వాళ్ళకి. దొరకాలని చాలా అదృష్టం. Will you marry a South Indian boy? Yeah. Okay. So which qualities boys do you like? I'm still, I don't know. Exploring. Yeah. అంటే మీరు రాసుకుంటారు. Not అమ్మాయిలు కూడా అర్థం కాదు. మనమే ఓరికే. సో క్వాలిటీస్ ఏం లేవా? Specific qualities. Yeah, he should be kind. He should be kind with everyone. You know, not only the people he's working with and who have that authority. He should be kind with everyone, no matter what the person is doing. This much work or this much work, that matters. So these are the qualities, and because yeah, for me this is Should he be must rich? have. Yeah. రిచా? నిన్నే చెప్పేసింది ఆల్రెడీ. అమ్మో, మామూలు అంతే భయ్యా. సంక్రాంతి పోతున్నాం ఇక్కడ. మనమే ప్రొడ్యూస్ చేసుకున్నాం, మనమే సంక్రాంతి. I am proud of you. చాలా మంది ఒప్పుకోరు. కొంచెం కనెక్ట్ అయినట్టుంది. చాలా మంది ఒప్పుకోరు. ఓకే, డబ్బులున్న అబ్బాయిలు కావాలంటే అట్లా ఏం లేదు, బాగుంటే సరిపోతుంది. అట్లీస్ట్ షీ సేయింగ్ షీ నీడ్స్ టు బి రిచ్. అది కొంచెం తర్వాత చెప్తారు, ఇప్పుడు ముందే చెప్పి I'm trying to be rich, so why not? I want a man like me. Yeah, super. Very good. Trying to be rich is different. Being already rich is Yeah, different. so I'm trying to be like, I'll be. No, I he's am. asking about the guy, no? So yeah, that's what I'm saying. No, that I want a guy like me. So yeah, he should be rich. Good. ఇది ఇటు వెళ్ళిపోతుంది. Okay, next. ఓకే, నెక్స్ట్. సెట్లో డైరెక్టర్ గారిని మీరు తిట్టుకున్నారు? ఎస్ ఆర్ నో? నేనా? మీరు 100%, 1000%. ఆయన కూడా నన్ను చెప్పినా కదా నేను. సో సెట్లోనే ఇవన్నీ ముందే భయపడిపోయింది ఒకసారి. సెట్లోనే 100%. Did me and Tejas fight on the sets? సో నేను అడుగుతుంది ఇప్పుడు, ఆవిడ తిట్టుకున్నారా ఒకసారి? అచ్చా, సో డిడ్ యూ, ఆవిడ తిట్టుకుందా మిమ్మల్ని? Did you at any point of time curse me? Never. క్రష్ మీ? No. Curse. I don't curse anyone. Okay. So no, never. Why? So all happy? No, why to curse anyone? Do you he regret says, working is it with all me? happy? No on the sets? ways. Amazing All happy. journey with Vivek, to be honest. Amazing. I learned a lot, and I'm really glad that he really saw that Akshara in me. So thank you so much. ఓకే, నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. అండ్ అంటే ఈ మూవీలో ఈ హీరోయిన్ కాకుండా వేరే అమ్మాయి అయితే బాగున్నాను అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి. No, 100%. సూపర్. నో ఛాన్స్. చూసాము కాదనట్లేదు, చూసాము ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకంతే. అమ్మాయి అంటే అమ్మాయి అంతే. ఓకే, ఎవరైనా అంతే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరన్నా కొత్తగా వచ్చినా రాకపోయినా, వన్స్ వీ ఫిక్స్డ్ అంతే. ఓకే. సో నో. ఆవిడలో ఒక క్వాలిటీ, ఒక మంచి క్వాలిటీ, ఒక బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ అంటే ఎక్కువ అంటే 4-5 ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఒకేసారి ఇది చెప్పాలంటే
ఐ థింక్ షీఈ్ లిటిల్ కైండ్. ఓకే. లిటిల్ కైండ్ అంటే నాట్ టువర్డ్స్ ఓన్లీ యానిమల్స్, నాట్ టువర్డ్స్ హ్యూమన్స్, బట్ దట్స్ హౌ విమెన్ ఆర్ నౌ. సో సో యూ టెల్ విచ్ Based on quality your is best quality in one Tejas. He has curly hair. you said yesterday its percent is not quality, and now you're only పర్సనాలిటీ చెప్తున్నారు భయ్యా. Okay. క్వాలిటీ చెప్పాలి, బయట ఉండేది కాదు. Quality. You know, tasking guy. He's a multitasker. మా బ్రో కోసం ఎక్కడి వరకైనా వచ్చినారు. సో రైట్. అండ్ మీ రియల్ లైఫ్లో షూట్ తర్వాత ఎప్పుడైనా సో డ్రీమ్స్లోకి ఈ స్టోరీ ఎప్పుడైనా వచ్చిందా? నైట్ మేర్లలో కూడా మ్యాన్ అసలు నైట్ మేర్లే, అది నైట్ మేర్లే, డ్రీమ్స్ కాదు. మేము పొద్దున్న లేచి ఇప్పుడు ఇప్పటి వరకు రిలీజ్ అయిన 4 రోజుల వరకు అదే వద్ది. జనాలు ఏం చెప్తారు, నైట్ మేర్లే. సో ఉరుకు పటేలా is a dream come a nightmare, everything. And it's our product, so that's it. అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఒక మల్టీ స్టార్ బిగ్ స్టార్ హీరోతో జూనియర్ ఎన్టీఆర్ చేయాలని ఉంది అని. ఎస్ జూనియర్ ఎన్టీఆర్, ఎస్ బోట్ ఎస్ జూనియర్ ఎన్టీఆర్. ఎస్ జూనియర్. సో జూనియర్ ఎన్టీఆర్ ఐ డూ విత్, నేను 100% అందరితో చేస్తా, కానీ నేను ఉంటుంది మజా వచ్చేది మేబీ అది వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్. సూపర్. జూనియర్ ఎన్టీఆర్ గారిలో అంటే మీకు నచ్చిన ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి? టైగర్ బ్రో, టైగర్ అది ఊరికే పెట్టలేదు, యంగ్ టైగర్ అది ఏం లేదు. అసలు ఏ పాత్ర ఇచ్చినా ఏదన్నా మనోడు అసలు పీక్స్. సో అన్డౌటెడ్లీ ఎనీథింగ్, ఓకే, ఎనీ ఎమోషన్, ఎనీ డాన్స్, ఎనీథింగ్ గివెన్ టాప్. ఐ థింక్ ఇస్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ మీ ఎనర్జీ అయితే వేరే లెవెల్లో నాకు అనిపించింది సీరియస్లీ. మనం ఏదో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్లీ మీకోసం ఒక హార్ట్ తీసుకొచ్చా. సో ఇది నా హార్ట్ కాదు, ఇది ఖుష్బూ హార్ట్. అండ్ యాక్చువల్లీ అంటే తరతరాలుగా యుగాలుగా మనమే వాళ్ళకి ప్రపోజ్ చేస్తున్నాం కదా, వాళ్ళు చేయొద్దని తెచ్చా. సో యాక్చువల్లీ హార్ట్ అని పెట్టుకుంటున్నారు. సో నో యు హావ్ టు ప్రపోజ్ అండ్ గివ్ ఇట్ టు హిమ్ అపారెంట్లీ. ప్రపోజల్ విత్ Tejas. యా, అండ్ డిఫరెంట్లీ డిఫరెంట్. నాతోటి ఎందుకు భయ్యా, మీకే వాడు వివేకిని. మనం వద్దు నాకొద్దు, వద్దు నాకొద్దు, తనకి చేపిద్దాం. అరే మీకు బాగుంటది భయ్యా, చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏమంటారు తెలుసా, ఎంత ఇచ్చావురా అంటారు, ఎంత ఇచ్చారా అంటారు, అంతే. ఇక్కడ మనం కెమెరా నిల్చున్నా పర్లేదు, క్యాప్చర్ చేయొచ్చు. నువ్వు నించొద్దు, చుట్టూ తిరిగి నా మీదకి వచ్చింది. ఆ ఫోన్ తీసేసి ఇక్కడ నిల్చో. So you keep taking everyone's interview, no? Yeah. This time I want to give you my heart. దీనంత వరస్ట్ ప్రపోజల్ నేను ఎప్పుడు చూడలే.